పేదోడికి ఆకలి తీర్చే అన్నపూర్ణ క్యాంటీన్‌పై గూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఒక దాష్టికానికైతే తెగబడుతున్నమాట వాస్తవం. రూ. 5 భోజనం పేరిట గత ప్రభుత్వం ఏదైతే ప్రారంభించినటువంటి అన్నపూర్ణ క్యాంటీన్‌లు దాన్ని ఆధునీకరణ చేయడంలో భాగంగానో లేకపోతే ఉదయం టిఫిన్ గూడా ఇస్తామని చెప్పేసి కూడా ఒక జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు ఈసారి అన్నపూర్ణ క్యాంటీన్ కాస్త వాళ్ళకి ఎప్పటిలాగా యథావిధిగా అన్నట్టుగా స్వామి భక్తి అన్నట్టుగా దాని పేరు ఇందిరా క్యాంటీన్‌గా పేరు మార్చడం అనేది నిజంగా తెలంగాణ వాదులైతేనేంది లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది అయితేనేంది కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నమాట వాస్తవం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక పేదోడికి ఆకలి తీర్చే అన్నం పెట్టే ఒక అన్నపూర్ణ క్యాంటీన్లపై జరుగుతున్నటువంటి ఈ యొక్క దాష్టికానికి లేకపోతే పేరు మార్చడానికి సంబంధించిన దాంట్లో కూడా ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నమాట వాస్తవం. అసలు అన్నపూర్ణ అనేది ఒక పేరు ఏంటంటే ఇప్పుడు కూడా నిత్యంగా పేదలకు అందుబాటులో ఉండాలి, కేవలం చాలా అతి తక్కువ ధరతోటి రూ. 5కే వాళ్ళకి భోజనం అందియాలా అని చెప్పేసి కూడా హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్తో గత ప్రభుత్వం టైఅప్ అయిన మాట వాస్తవమే. దాదాపుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రధాన కూడలలో కూడా రూ. 5కి భోజనం కూడా దాదాపుగా ప్రతి కూడలి దగ్గర కూడా ఒక 100 నుంచి 250 మందికి ఈరోజు అన్నం పెట్టే ఈ యొక్క అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం కూడా నిజంగా తెలంగాణ బాధలైతేనేంది లేకపోతే తెలంగాణ సంబంధించినటువంటి ఎవరైతే బుద్ధిజీవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే చాలా చూస్తున్నాం మనం. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహాల మార్పు, అలాగే తెలంగాణ తల్లి కోసం విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంలో కూడా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం, దాంతోపాటుగా గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైనా అభివృద్ధి పనులు ఉన్నా కానీ లేకపోతే ఏదైనా ప్రాజెక్టులకు కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కూడా ఈ అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్చడం మాత్రం ఖచ్చితంగా ఇది క్షమించరాని నేరం అని చెప్పేసి కూడా ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా అన్నపూర్ణ అనేది కూడా నిత్యంగా ఒక పేదరాశి పెద్దమ్మ టైప్లో కూడా ఈరోజు పేదల ఆకలి తీర్చేదాని పేరు మార్చి కూడా ఏదో అధిష్టానం సంబంధించినటువంటి వారి పెద్దల ఆశీర్వాదాలు లేకపోతే పెద్దల ఆశీస్సులు లేకపోతే వారి యొక్క అక్కడ ఉన్నటువంటి పనులు చేయించుకోవడం కోసమో అక్కడ లేకపోతే అధిష్టానంలో పేరు సంపాదించడం కోసమో ఈరోజు ఇందిరా పేరు పెట్టడం అన్నపూర్ణ క్యాంటీన్లకు సంబంధించిన దాంట్లో మాత్రం కూడా చాలామంది ఒక అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నమాట వాస్తవమే. ఏదైతే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి వెంటనే ఉపసంహరించుకోవాలి, అన్నపూర్ణ క్యాంటీన్ లెక్కనే మార్చాలని చెప్పేసి కూడా ఈరోజు చాలామంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి చాలా పథకాలకు ఒకవైపు పివి నరసింహారావు పేరైతేనేది లేకపోతే కొన్ని జాతి నేతలు లేకపోతే బుద్ధిజీవుల పేర్లు పెట్టడం మనం చూసినాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సందర్భంలో కూడా అయితే రాజీవ్ గాంధీ పేరు లేకపోతే ఇందిరాగాంధీ పేరు పెట్టడము అనేది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమానికి లేకపోతే తెలంగాణ ప్రజలకు తెలంగాణకు మంచిది కాదని చెప్పేసి కూడా చాలామంది మేధావులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి మాట. ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వానికి ఏదైతే మనం కొట్లాడి సాధించిన తెలంగాణ ఎవరి మీద కొట్లాడినాము, ఎక్కడ కొట్లాడినాం, తెలంగాణ ఏ విధంగా వచ్చింది అనే అంశానికి సంబంధించిన దాని మీద మనం చూస్తే మాత్రం ఈరోజు ప్రతి ఒక్క దానికి ఢిల్లీకి సంబంధించిన కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టడం అనేది మాత్రం ఖచ్చితంగా క్షమించిన నేరమే అని చెప్పేసి కూడా మనం కూడా ఈ సందర్భంగా స్పష్టం చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా అన్నపూర్ణ క్యాంటీన్లకు ఈరోజు ఒక పేదోడి 4 మెతుకులు ఒక తక్కువ ధరకు ఒక రూ. 5కి తక్కువ ధరకే ఇచ్చే ఈరోజు అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం అనేది కూడా ఖచ్చితంగా ఇది తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ఆత్మగౌరవానికి తీవ్ర స్థాయిలో కూడా భంగం కలుగుతుందని చెప్పేసి కూడా అందరూ వాపోతున్నటువంటి సందర్భం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందిరమ్మ అనే అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు పెడితే మాత్రం ఊకునేది లేదు. రానున్న రోజుల్లో తప్పనిసరిగా దీనికి ఒక చర్మగీతం అయితే పాడతామని చెప్పేసి కూడా ప్రతిపక్ష నేతలు అంటున్నటువంటి సందర్భం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు హైదరాబాద్ జంట నగరాలకు లక్షలాది మంది చదువుకునేటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వలస వచ్చిన వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళని అందరినీ దృష్టిలో ఉంచుకొని అన్నపూర్ణాన్ని రూ. 5కే భోజనం పెట్టాలి, క్వాలిటీ భోజనం పెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఆ రోజు వారి కార్యక్రమం అది భారీ ఎత్తున సక్సెస్ అయింది. ఆ రోజు 150 క్యాంటీన్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ప్రాంతాలలో విస్తరించాలనేటువంటి సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత మరి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది. మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం. మనం పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్క కౌంటర్ పెంచలే, 150 కౌంటర్లు ఉంటే క్యాంటీన్లు ఉంటే
దాంట్లో 20 బంద్ అయినాయి, 20 క్లోజ్ అయినాయి. దాని గురించి దిక్కు లేదు. ఈరోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. ఒకవేళ మీరు ఏదైనా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి. ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ 150 మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ అఫిషియో కూడా ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి. అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే, లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. ఇది రెగ్యులర్గా అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని, పేదవాళ్ళు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని, హైదరాబాద్, సికింద్రాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5 రూపాయలకు భోజనం ఎక్కడ దొరకదు. ఎక్కడ పోయినా 200 రూపాయలు మినిమం కావాలి. అటువంటిది కేసీఆర్ గారు గొప్ప మనసుతోనే ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం. మరి మీరు ఇట్లా పేర్లు మారుస్తామంటే, మీరు ఆల్రెడీ 6 గ్యారెంటీలు ఇచ్చారు. దానికి మీరు ఏమన్నా పేర్లు పెట్టుకోండి చేసి, మీరు కొత్త స్కీమ్ తెచ్చి పేర్లు పెట్టుకోండి. ఇది మీరు వెంటనే రోల్ బ్యాక్ చేయకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమం జరుగుతుంది, ధర్నాలు జరుగుతాయి. ప్రతి క్యాంటీన్ దగ్గర కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి పేదవాళ్ళని, మధ్యతరగతి ప్రజల్ని కానీ నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని మీరు ఏదైతే అనుకున్నటువంటి పేరుని మీరు వెంటనే రోల్ బ్యాక్ చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కూడా కాదు. దాన్ని ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు, కేసీఆర్ గారు దాన్ని కొనసాగింపు చేశారు. అట్లా మంచి కార్యక్రమం ఉంటే దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ కొనసాగించాలి. మీరు ఇప్పుడు 130 ఉన్నాయి కదా, మీరు చేయండి, 260 చేయండి, లేదు 500 చేయండి, సంతోషపడతారు. కానీ ఇట్లా పేర్లు మార్చుకుంటూ పోతే కేసీఆర్ గారు ఏమైనా ఆయన సొంత పేరు పెట్టుకుండా, లేకపోతే మా పార్టీ పేరు ఏమైనా పెట్టిండా? అన్నపూర్ణ అని గొప్ప నామకరణం చేసిండు, అమ్మవారి పేరు. మరి మీరు అమ్మవార్ల పేర్లు, మరి గొప్ప పేర్లను తీసేసి మీరు మీ పార్టీ పేర్లు, మీ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. వేరే పార్టీల కార్పొరేటర్లు కూడా ఉన్నారు. అందరి సమక్షంలో డిస్కషన్ పెట్టండి, ఓటింగ్ చేయండి. ఆ ఓటింగ్ చేసిన తర్వాత కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల నిర్ణయం మేరకు మీరు నిర్ణయం తీసుకుంటే మేము ఆ రోజు మరి మీతో డిస్కస్ చేస్తాం ఇక్కడ. కాబట్టి వెంటనే మీరు కౌన్సిల్ ఏర్పాటు చేయండి.